శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. లక్ష్మీం నృసింహవిభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాదివృశ్చికజలగ్నిభుజంగరోః క్లేశౌయయాయ హరవే గురవే నమోస్తుతే. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యోర్నమామ్యహం. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణీం వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. పరాభవనామ సంవత్సర పంచాంగ శ్రవణం. తెలుగు సంవత్సరాది అయిన ఉగాది పర్వదినాన్న సంప్రదాయం స్ఫూర్తిని ఆధునిక ఆలోచనల వెలుగును కలిపి మీ ముందుకు తీసుకొస్తున్నాం. పరాభవనామ సంవత్సర పంచాంగ శ్రవణం. కాలం మారినా గ్రహ గమన సత్యం మారదు. మన చేతిలో మొబైల్ ఉన్న మన జీవిత గమనాన్ని చూపేది పంచాంగమే కదా. పరాభవం అనే పదం హెచ్చరికలా వినిపించిన అసలు భావం తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని ఎదగాల్సిన కాలం మనది. ఈ సంవత్సరం ఎలా ఉంటుందో కొద్దిగా మనం విశ్లేషించుకుందాం సంక్షిప్తంగా. ఆర్థిక రంగం ఎలా ఉంటుందంటే మితమైన వృద్ధి, కొంత అస్థిరత. వ్యవసాయం ఎలా ఉంటుందంటే సాధారణ వర్షపాతం, కొన్ని చోట్ల అధిక వర్షపాతం ఉన్నప్పటికీ, కొంత నష్టం సంభవించినప్పటికీ వ్యవసాయం మనకు అనుకూలంగానే ఉంటుంది. ప్రజా జీవనం ఎలా ఉంటుందంటే మార్పులు వస్తున్నాయి, మార్పులు వస్తాయి, మార్పులు కోరుకుంటుంది ప్రజాజీవనం. సంస్కరణల దిశగా అడుగులు పడతాయి. ఇక టోటల్గా మన దేశకాల ఆరోగ్య విషయానికి వస్తే వైరల్ రోగాలు అనేవి సంభవిస్తాయి. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇక రాష్ట్ర దేశ రాజకీయ ఫలితాలను మనం విశ్లేషించుకుంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటే రాష్ట్ర స్థాయిలో రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారే సూచనలు ఉన్నాయి. కొత్త కూటములు, పాత విభేదాలు మళ్లీ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సంక్షేమ పథకాలపై ఎక్కువ దృష్టి సారిస్తారు. దేశ స్థాయిలో ఆర్థిక సంస్కరణలు కొనసాగుతాయి. విదేశీ సంబంధాలు మితమైన పురోగతి లభిస్తుంది. కొన్నింట్లో భారతదేశం కీలకంగా మారనుంది. ఇక ప్రజా సమస్యలు ప్రధాన ఏజెండాగా మారే సూచనలు ఉన్నాయి. పరాభవనామ సంవత్సరానికి సంబంధించి రాశుల వారీగా ఫలితాలను మనం తెలుసుకుందాం, విశ్లేషించుకుందాం, సమీక్షించుకుందాం. మొదటగా మేషరాశికి వస్తే ఆదాయం 14 ఉంటుంది, వ్యయం 12 ఉంటుంది. అంటే ఆదాయం వ్యయంపై కొంత ప్రభావం కొంత అధికంగా ఉంటుందన్నమాట. ఆదాయ వనరులు సమకూరుతాయి. ఈ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్త పాటించడం అవసరం. వివాహం కాని వారికి వివాహానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ప్రేమ వివాహకు కొద్దిగా అనుకూల సమయం కూడా ఉంది. ఇక టోటల్గా
మేషరాశి వారు ఆరోగ్య విషయానికి వస్తే కొంత ఒత్తిడులకు తలనొప్పులకు గురి కావాల్సి వస్తున్నారు. ఇక మరో రాశికి పోదాం. వృషభం. ఆదాయం 11, వ్యయం 13. అంటే ఆదాయం 11, వ్యయం 13. అంటే కొద్దిగా ఖర్చులు ఎక్కువనే ఉంటాయన్నమాట. ఆర్థిక నియంత్రణ పాటించాల్సిన అవసరం ఈ రాశి వారికి ఉంది. విద్యార్థుల విషయానికి వస్తే కొంత అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం. ఉద్యోగస్తులకు మార్పులు ఉంటాయి. ఉద్యోగాల్లో వాళ్ళ స్థాన భ్రంశాలను ఇవన్నీ కొద్దిగా చవి చూడాల్సి వస్తున్నది. వ్యాపారస్తులకు లాభాలు ఉంటాయి. ప్రేమికులకు కుటుంబ అనుమతిలో ఆలస్యం లభిస్తుంది. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. టోటల్గా ఈ వృషభ రాశి వారికి ఆరోగ్య విషయంలో జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక మరో రాశికి పోదాం. మిథునం. మిథున రాశి వారికి ఆదాయం 15, వ్యయం 11 ఉంటుంది. అంటే మంచి లాభాలు ఉంటాయి. పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. అనవసర ఖర్చులు కూడా ఉంటాయి ఈ రాశి వారికి. విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఉద్యోగస్తులకు విదేశీ అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులు తమ వ్యాపారాలను విస్తరించుకునే అవకాశం ఉంటుంది. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. టోటల్గా ఈ మిథున రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. ఇక మరో రాశికి పోదాం. కర్కాటకం. ఆదాయం 12, వ్యయం 14 ఉంటుంది. ఆదాయం 12, వ్యయం 14. కర్కాటకం రాశి వారికి కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులు శ్రద్ధతో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులు కొద్దిగా ఒత్తిడికి గురి కావాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకు ఓ మోస్తరు లాభం ఉంటుంది. వివాహం కాని వారికి కొద్దిగా సమస్యలు ఎదురవుతాయి. సక్సెస్ అవుతారు. టోటల్గా ఈ కర్కాటకం రాశి వారికి ఆరోగ్యంలో కొంత అలసటగా ఉంటుంది. ఇక మరో రాశికి పోదాం. సింహరాశి. సింహరాశి వారికి ఆదాయం 16, వ్యయం 12 ఉంటుంది. సింహరాశి వారికి ఆదాయం 16, వ్యయం 12 ఉంటుంది. అంటే బలమైన ఆర్థిక స్థితి కలిగి ఉంటారన్నమాట. విద్యార్థులకు మంచి విజయావకాశాలు వస్తాయి. సింహరాశి వారి విద్యార్థులకు మంచి విజయావకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులు మంచి గౌరవ ప్రపత్తులు పొందుతారు. వ్యాపారస్తులు లాభం గడిస్తారు. వివాహం కాని వారికి అనుకూలంగా ఉంటుంది. టోటల్గా ఈ సింహరాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. ఇక మరో రాశిని చూద్దాం. కన్యారాశి. కన్యారాశి వారికి ఆదాయం 10, వ్యయం 13 ఉంటుంది. ఆదాయం తక్కువ కావున జాగ్రత్త అవసరం. వ్యయంలో బాగా ఖర్చులుంటాయి. ఆరోగ్య వ్యయంలో బాగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు చదువులో ఒక మోస్తరుగా ఉంటారు. ఉద్యోగస్తులు ఒత్తిడికి గురవుతారు. వ్యాపారస్తులు జాగ్రత్త పాటించడం అవసరం. వివాహం కాని వారికి వివాహంలో ఆలస్యం అవుతుంది. టోటల్గా ఈ కన్యా రాశి వారికి ఆరోగ్యంలో కొద్దిపాటి సమస్యలు తలెత్తుతాయి. ఇక మరో రాశికి పోదాం. తులా రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11 ఉంటుంది. అంటే మంచి సమతుల్యం ఉంటుందన్నమాట. లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంటుంది. చదువుల్లో విద్యార్థులు రాణిస్తారు. వ్యాపారస్తులకు మంచి లాభదాయకం ఉంటుంది. వివాహం కాని వారికి శుభ పరిణామాలు ఉంటాయి. ప్రేమ వివాహం చేసుకునే వారికి కూడా
మంచి పరిణామాలే ఉంటాయి, శుభ పరిణామాలు ఎదురవుతాయి. ఇక టోటల్గా ఈ తులారాశి వారికి ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. వృశ్చిక రాశికి వస్తే ఆదాయం 12, వ్యయం 15. వృశ్చిక రాశి వారికి ఆదాయం 12, వ్యయం 15 అంటే ఖర్చులు అధికంగా ఉంటాయన్నమాట. అప్పులు తీసుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులు చదువుల్లో మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రేమ వివాహం చేసుకునే వారికి జాగ్రత్త అవసరం. ఇక టోటల్గా ఈ వృశ్చిక రాశి వారికి ఆరోగ్యంలో కొద్దిగా మానసిక ఒత్తిడులకు గురవుతారు. ధనస్సు రాశి వారికి వస్తే ఆదాయం 15, వ్యయం 12 ఉంటుంది. ధనస్సు రాశి వారికి ఆదాయం 15, వ్యయం 12 అంటే శ్రమకు తగ్గ ఫలితాలు లభిస్తాయన్నమాట. ఆర్థిక వృద్ధి ఉంటుంది. ప్రయాణాలు కూడా ఉంటాయి. విద్యార్థులకు చదువు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు విదేశీ అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు బాగుంటుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. వివాహం కాని వారికి, ప్రేమికులకు కూడా మంచి ఫలితాలే ఉంటాయి. టోటల్గా ఈ ధనస్సు రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. మకర రాశి వారికి ఆదాయం 11, వ్యయం 11 ఉంటుంది. అంటే సమాన స్థితిలో ఉంటారన్నమాట. స్థిరత్వం ఉంటుంది. ఈ రాశి వారికి విద్యార్థులు, ఈ రాశి వారి అయిన విద్యార్థులు చదువు ఒక మోస్తరుగా కొనసాగిస్తారు. ఉద్యోగస్తులకు కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. వ్యాపారస్తులకు కొన్ని జాగ్రత్తలు అవసరం. ఆచితూచి వ్యవహరించాలి. వివాహం కాని వారికి, ప్రేమ వివాహం చేసుకునే వారికి కొద్దిగా జాగరూకత అవసరం. ఆలస్యం అవుతుంది. ముఖ్యంగా ఈ మకర రాశి వారికి ఆరోగ్యంలో నడుము నొప్పు లాంటివి కొన్ని సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఇక కుంభరాశి వారి ఆదాయం 13, వ్యయం 14 అంటే ఆదాయం కంటే ఖర్చులు కొద్దిగా ఎక్కువ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం కోసం కొత్త అవకాశాలు వెతుక్కుంటారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగస్తులకు కొద్దిగా మార్పు చేర్పులు ఉంటాయి. వ్యాపారస్తులకు చాలా అనుకూలంగానే ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు, వివాహం చేసుకునే వారికి అనుకూల పరిస్థితులే ఉన్నాయి. కుంభరాశి వారికి ఆరోగ్యం విషయంలో సాధారణంగా ఉంటుంది. మీనం ఆదాయం 16, వ్యయం 10. మీనరాశి వారికి ఆదాయం 16, వ్యయం 10 అంటే అత్యుత్తమ లాభాలు గడిస్తారు. లాభాలు బాగానే ఉంటాయి. ఇది శుభకాలం అన్నమాట. ఆదాయంలో వృద్ధి ఉంటుంది. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. ఉద్యోగస్తులకు స్థిరత్వం ఉంటుంది. వ్యాపారస్తులు లాభం పొందుతారు. ప్రేమ వివాహం చేసుకునే వారికి శుభ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మీనరాశి వారికి ఆరోగ్యం టోటల్గా బాగుంటుంది. ఇవి ఈ సంవత్సర రాశి ఫలితాలు. తత్సత్ బ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యోర్నమామ్యహం. ఓం తత్సత్.